హలో అందరికీ నమస్కారం. నేను మీ కథనమాలి. చాలా కాలమైందబ్బా ఓ కథల పుస్తకం చదివితే అందులోని ప్రతి కథ నచ్చడం. ఈ మధ్య అలా బాగా నచ్చిన పుస్తకం ఈ అత్తర్ ఇతర కథలు. ఎప్పటినుండో కొని అలా సెల్ఫ్లోనే ఉంచడంతో బహుశా అది నా మీద పగబట్టినట్టుంది. ఇదిగో ఇప్పుడు చదివాక మాత్రం ఆ పుస్తకం గురించి మీతో పంచుకుంటే కానీ నా బుర్రని వదలను అంటూ ఓ తెగ ఇబ్బంది పెట్టేస్తుంది. ఉన్నవి 6 కథలు. చిన్న పుస్తకం కానీ మంచి పఠనానుభవం అనుకోండి. ఇక మన స్టైల్లో ఆ 6 కథలని పరిచయం చేసుకుందాం. మరెందుకు ఆలస్యం? మొదటి కథ అత్తర్. నీ ఫ్రెండ్ నీకు ఉత్తరం ఇచ్చి దాన్ని ఫలానా వారికి రహస్యంగా ఇవ్వమని చెప్పాడే అనుకో. ఎంత పైకి కాదన్నా ఆ ఉత్తరంలో ఏం రాసిందో తెలుసుకోవాలనే ఓ చిన్న కుతూహలం ఎంతో కొంత ఉంటుంది కదా. మేము అలా కాదు, చాలా డీసెంట్, వెల్ కల్చరల్ అంటూ విశేషణ తత్పురుష సమాసానికి రాంగ్ ఉదాహరణలు చెప్పావనుకో, నీకు ఇంకో ప్రశ్న. ఊరు పేరు రాసిలేని ఓ రహస్యోత్తరం నీకు దొరికింది. ఎవరు రాశారో తెలియదు, ఎవరికి రాశారో తెలియదు. అసలు నీకు ఆ ఉత్తరం దొరికిందన్న విషయం నీకు తప్ప ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. అప్పుడేం చేస్తావు? నువ్వేం చేస్తావో నేను ఊహించగలను. కానీ ఈ అత్తర్ కథలో మనోడేం చేస్తాడో తెలుసుకోవాలంటే మాత్రం నువ్వు ఈ కథ చదవాల్సిందే. లేఖలందు ప్రేమలేఖలు వేరయ్యా, అంతే. ఇక మరో కథ, సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఈ మాట కొందరు పైకనేస్తారు, కొందరు లోనే అనుకుంటారు. అయితే అందరూ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో ఈ మాటని మాత్రం తప్పకుండా ఫీల్ అవుతారు. ఫీల్ అంటే గుర్తొచ్చింది. నేను ఒక 2 నెలల క్రితము ఒక సాహితీ కార్యక్రమంలో మాట్లాడడానికి కేరళ వెళ్ళాల్సి వచ్చింది. లైఫ్లో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం అనమాట. పైనుండి మనుషులు చీమల్లా, ఊర్లు ఇంటి ముందు ముగ్గుల్లా కనిపిస్తాయి, చూసేద్దాం అనే ఓ చిన్న చైల్డిష్ ఆలోచనలు ఎన్నో బుర్రలో ఉన్నాయి. అయితే నా ప్రయాణం రాత్రి 9:30 గుర్తొచ్చి వాటన్నింటినీ ఇంట్లోనే వదిలేసి ఒక్కడినే ఫ్లైట్ ఎక్కా. అటు ఇటుగా 11 అయింది త్రివేంద్రంలో దిగేసరికి. హోటల్కి వెళ్ళేసరికి గడియారం 12 కొట్టింది. నెక్స్ట్ రోజు నా కార్యక్రమం అయ్యాక ఎలాగో బోలెడు ఖాళీ టైం ఉంటుంది కదా అని దగ్గరలో బ్యాక్ వాటర్లో బోటింగ్కి వెళ్ళా. కథ గురించి చెప్పకుండా నీ ట్రావెల్ యాక్ బ్రీఫింగ్ ఏంట్రా అనుకుంటున్నారా? నిజానికి ఈ కథ చదవడం మొదలెట్టాక ఇందులో మనోడి ప్రయాణం అచ్చంగా ఆ పైన చెప్పిన నా ప్రయాణాన్ని డ్రాఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అయితే అక్కడి వరకే వాడి కథకి నా కథకి ముడి. ఆ తర్వాత మనోడి జీవితంలో ఏం జరిగింది, ఆ మిస్సింగ్ ఫీల్ ఏమిటి, ఎవరిది అనేది తెలియాలంటే మాత్రం మరో దారి లేదు, కథ చదవాల్సిందే. ఈ కథలో కొన్ని సన్నివేశాలు చదివాక రచయిత సున్నితమైన శైలికి చప్పట్లు కొట్టేశానుకో. ముచ్చటగా మూడో కథ, చాలా చిత్రమైన కథ అనుకోండి ఇది. అద్దం. అసలు కథ మొదలవడమే మాట్లాడుకోవడాల్లో రకాలు ఎన్ని అనే ప్రశ్నకు ఒక 32 మార్క్స్ ఆన్సర్ ఉంటుంది. అదేదో సినిమాలో సుత్తి వీరభద్రరావు గారు విజయవాడలోని ప్రదేశాలన్నింటినీ వరుసబెట్టి ప్రాసలో మనకి వడ్డించేస్తారు చూడండి, అందమాదిరి ఓ మాటల ట్రైన్ అన్నమాట. అదంతా శ్రద్ధగా చదివి పాస్ అయితే కథలో ఇన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్ మన ముందుంటుంది. మనం లోకంలో అందరికీ అబద్ధాలు చెప్పొచ్చు, అందరినీ మోసం చేయొచ్చు, లేదా భయమో అవసరమో ఏమీ చెప్పకుండా అన్నిలోనే దాచేసుకోవచ్చు. కానీ మన బాధని, కోపాన్ని ఏమాత్రం డైల్యూట్ చేసుకోకుండా మనతో మనం నిజాయితీగా పంచుకునేది మాత్రం అద్దం ముందే. అయితే నువ్వు అద్దం ముందు కక్కేసుకున్న ఆ నీ ఘోష అంతా విత్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ అద్దం రికార్డ్ చేసిందే అనుకో. ఆ రికార్డింగ్ని నీ తర్వాత ఆ అద్దం ముందుకు వచ్చేవారికి ప్లే చేసి చూపిస్తే ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఈ కథలో మనోడికి అందరి రికార్డులను 4K క్లారిటీలో చూసే వరమో దరిద్రమో పట్టింది. ఇక చూడండి మనోడి పరిస్థితి. అదే కథ. లైఫ్ అంటే గురు, అవుట్ సైడర్ బై ఆల్బర్ట్ కాము. ఇది ఆ పుస్తకం గురించి కాదు, ఈ పుస్తకంలోని మరో కథ గురించి. పూరి జగన్నాథ్ గారు టెంపర్లో డైలాగ్ రాస్తారు, ఇక్కడ లైఫ్ ఎవరిని వదిలిపెట్టదు, అందరినీ తీర్చేస్తుంది అని. అవును, అమ్మ నాన్న చిన్నప్పుడు కొట్టే దెబ్బలు మనని కాస్త క్రమశిక్షణలో పెడితే పెద్దయ్యాక ఆ డ్యూటీ నాదని లైఫ్ కొట్టడం మొదలు పెడుతుంది. ఓ 4 దెబ్బలు గట్టిగా పడ్డాయనుకోండి, జిందగీ యొక్క అర్థము, ప్రతిపదార్థము, తాత్పర్యము అన్నీ సర్వం బోధపడతాయి. అలా ఈ కథలో మన బుద్ధుడు ఎలా అయ్యాడో మనం తెలుసుకుంటాం. ఇది చాలా సామాన్యమైన కథ, కానీ చాలా రిలేటివ్ అయిన కథ. ఇందులో నీకు 10 తెలుగు తమిళ సినిమాలు కనిపిస్తాయి పక్కా. అయితే గమనిస్తే నువ్వు కూడా నీకు ఎక్కడో అక్కడ దొరకొచ్చేమో. హౌఎవర్ ద జర్నీ, లైఫ్ ఇట్ సెల్ఫ్ బ్యూటిఫుల్ అబ్బా. ఇక ఇంట్లో ఒంటరిగా. పేరు వింటే హర్రర్ సినిమా టైటిల్లా వైబ్ ఇచ్చినా కథ మాత్రం అలా ఉండదులేండి. డిఫరెంట్ ఫీలింగ్స్తో భలే రాశారు. బెంగళూరు, లాక్డౌన్, ఒంటరితనం, అమ్మో 2020 ఫస్ట్ హాఫ్ అంతా నా కళ్ళ ముందు అలా రివైండ్ అయింది.
నా లైఫ్లో మోస్ట్ లోన్లీ పీరియడ్ అది. కానీ ఈ కథలో మనవాడు ఆ ఒంటరితనాన్ని ఎన్నో వింతైన, హృద్యమైన, ఆసక్తికరమైన ఆలోచనలతో ఏకాంతంగా మార్చేసుకుంటాడు. భలే ఉంటుందిలేండి. ఇక పుస్తకంలో చివరి కథ పింక్ అండ్ బ్లూ. ఎన్న స్టోరీ టెల్లింగ్ తలైవ. మనిషికే కాదు, వింటే చెట్టు, పుట్ట, నది, హోటల్, రోడ్డు ఇలా ప్రతిదీ ఓ కథ చెబుతుంది. అయితే అవన్నీ కలిపి ఒకే కథ చెబితే, ఒకవేళ ఆ కథ ప్రేమ కథ అయితే, క్రాఫ్ట్ బ్యూటీ అనుకో. కథ చెప్పే విధానం ఈ క్రాఫ్ట్లో మనమెందుకో కథ రాయడానికి ట్రై చేయకూడదు అనేంతలా నన్ను ఇన్స్పైర్ చేసింది. మరి ఆ కథా కమామీషి ఏమిటో తెలుసుకోవాలి అంటే మరెందుకు ఆలస్యం, వెంటనే ఈ పుస్తకం తెచ్చేసుకొని చదివేసేయండి. నా వరకు మాత్రం ఇది నాకు నచ్చిన పుస్తకాలలో ఒకటి. మీకు ఈ పుస్తకం ఖచ్చితంగా నచ్చుతుందనే గ్యారంటీలు, వారంటీలు నేను ఇవ్వలేను. కానీ ఒకవేళ నచ్చితే మీ అభిప్రాయం కూడా నాతో పంచుకోండి. ఈ పుస్తకం మీకు ఛాయా పబ్లికేషన్ వారి వెబ్సైట్లోనో లేదా నవోదయ తెలుగు బుక్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది. ఆఫ్లైన్లో కొనాలనుకునే వారికి కూడా నాకు తెలిసి అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో అందుబాటులో ఉందనే అనుకుంటున్నాను. అత్తరు పూసుకున్నాక కొన్ని గంటల తర్వాత కూడా ఆ పరిమళం ఎలా అయితే మనని వదిలి వెళ్ళదో, నా వరకు ఈ అత్తరు కథల పుస్తకాన్ని చదివి కొన్ని రోజులైనా ఇంకా ఇప్పటికీ ఈ జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి. అదన్నమాట సంగతి. ఈసారి కవనమాలి పరిచయాల్లో మరో పుస్తకం గురించి మరో వీడియోలో తప్పకుండా మాట్లాడుకుందాం.